హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఇంటి రుచులు. ఇవాళ మా ఇంట్లో హెల్దీగా కాకరకాయ ఫ్రై చేసేసుకుంటున్నాము. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. కాకరకాయ ఫ్రై అంటేనే చాలా ఆయిల్ పట్టేస్తుంది. సో నేను అందుకే మ్యాక్సిమం ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ ఫ్రై చేసేస్తాను. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న పీసెస్కి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 350 degrees దగ్గర నేను ఒక 13 to 15 minutes పెడుతున్నాను. ఒక 5 minutes అయిన తర్వాత చెక్ చేసుకొని ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇది ఎయిర్ ఫ్రైయర్ నేను ఇక్కడ 13 minutes 350 degrees దగ్గర సెట్ చేసేసాను. సో ఇది అయ్యే లోపల మనం వెల్లుల్లిపాయ కారం చేసేసుకుందాము. దానికోసం రోట్లో నేను ధనియాలు, జీలకర్ర, వెల్లిపాయలు అండ్ కారం అండ్ కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను 1 by 1. ఈ రోల్కి ఒక పెద్ద స్టోరీయే ఉంది. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఈ రోలు. దగ్గర ఇది నాకు 12 kgs దాకా ఉంది. ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు, ఎలో చేయరు అనుకున్నాను, బట్ సమ్హౌ ఎలో చేశారు. నేను చాలా కష్టపడి నీట్గా ప్యాక్ చేసుకొని ఈ రోల్ తెచ్చుకున్నాను. రోల్ ఇంట్లో ఉంటే మంచిది అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. మీరు నమ్ముతారా? సో నేను అందుకే ఈ రోల్ అంతా కష్టపడి ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో ఇలా రోట్లో కారం నేను దంచేసుకున్నాను. ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్ కూడా టైం అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. మనకి చేత్తో పట్టుకుంటే కాకరకాయ విరిగిపోతుంది కూడా. ఇదే మనం ఆయిల్తో చేయాలంటే చాలా ఆయిల్ పట్టేస్తుంది ఫ్రైకి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాము. కళాయి పెట్టేసి నేను తాలింపు గింజలు, కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఆయిల్లో ఫస్ట్ ఫ్రై అయ్యేటప్పుడే వేసేస్తాను, సో దట్ కొంచెం ఆనియన్స్కి పడుతుంది అని. మొత్తం ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ కాకరకాయతో కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం లైట్గా బ్రౌనిష్ రాగానే మన ఆల్రెడీ ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఒక 10 minutes సిమ్లోనే పెట్టి వదిలేద్దాము. ఇంకా ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయనవసరం లేదు. ఇప్పుడు దాకా నేను మొత్తానికి వాడింది ఒక 1 spoon వాడాను అంతే. అండ్ ఒక 10 minutes ఆగి అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచుకున్న కారం కూడా వేసేస్తున్నాను. సో అంతే, ఫైనల్గా మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇవాళ మేమైతే మా ఫుడ్ చాలా ఎంజాయ్ చేసేసాము. మంచిగా పప్పు, కాకరకాయ కారం అండ్ ప్రోటీన్ కోసం ఒక ఎగ్. థ్యాంక్ యూ.